నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ ఖాయం. సీనియర్ నేత టీడీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాత్ మరణంతో ఉప ఎన్నికలు అనివార్యంగా మారాయి. ఏపీలో చాలా కాలంగా ఉప ఎన్నికలకు చంద్రబాబు అనాసక్తిగా ఉన్నప్పటికీ ఇప్పుడు అనివార్యంగా ఈ ఉప ఎన్నికలు ముందుకు రావడంతో తెలుగుదేశం పార్టీకి పరీక్షగా మారుతుంది. దాంతో టీడీపీ ఎలాంటి ఎత్తులు వేస్తుందన్నది ఆసక్తిగా మారింది. టీడీపీకి ఇతర పక్షాలు సహకరిస్తాయా లేక సమరానికి సిద్ధమవుతాయా అన్నది చూడాలి. సహజంగా సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఆయా కుటుంబాలకు చెందిన వారిని ఏకగ్రీవంగా ఎన్నుకునే పరిస్థితి ఉన్నప్పటికీ కొన్ని మార్లు దానికి భిన్నమైన వాతావరణం కూడా కనిపించింది. అందుకే ఇప్పుడు నంద్యాల ఏమవుతున్నదని ఆసక్తిగా కనిపిస్తుంది. వాస్తవానికి భూమా నాగిరెడ్డి పార్టీ ఫిరాయించగానే రాజీనామా చేయించి ఉంటే ఇప్పటికే ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. రాజీనామాల కోసం వైఎస్ఆర్సీపీ పట్టుబట్టినప్పటికీ చంద్రబాబు నిరాకరించారు. చివరికి అనర్హత వేటు కోసం విపక్షం కోర్టుకు కూడా వెళ్ళింది. అలాంటి నేత ఇప్పుడు మరణించడంతో ఆయన స్థానంలో వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తుందా లేదా అన్న చర్చ మొదలైంది. టీడీపీ నిర్ణయాన్ని బట్టి ఆ విషయం ఆధారపడి ఉంటుందని అంటున్నారు. వాస్తవానికి భూమా నాగిరెడ్డి భౌతిక కాయాన్ని జగన్ సందర్శించవచ్చని భావించినప్పటికీ ఆయన దూరంగా ఉండి కేవలం వైఎస్ వివేకానంద రెడ్డి మాత్రమే పంపించడం ద్వారా ఆయన వ్యూహాన్ని చాటుకున్నట్టు కనిపిస్తుంది. దాంతో నంద్యాల ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. భూమా పెద్ద కూతురు ఇప్పటికే ఆలగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న క్రమంలో చిన్న కూతురు మౌనికను టీడీపీ బరిలో దింపితే పరిస్థితి వేరుగా ఉంటుందని చెబుతున్నారు. అదే సమయంలో అఖిలప్రియ మంత్రిగాను అవకాశం దక్కించుకోబోతున్నట్టు సాగుతున్న ప్రచారం నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కొంత దూకుడు ప్రదర్శించవచ్చని అంటున్నారు. అదే జరిగితే ఉప ఎన్నికలు అనివార్యమవుతాయి. టీడీపీ వైఎస్ఆర్సీపీలు తరపున అవకాశం ఉంటుంది. అదే జరిగితే నంద్యాల తన సిట్టింగ్ సీటు కాబట్టి తనకే వదిలేయాలని వైఎస్ఆర్సీపీ పట్టుబడితే తమ పార్టీకి వచ్చిన నాయకుడు కాబట్టి తామే దక్కించుకుంటానని టీడీపీ చెప్తే సమరానికి సై అనాల్సి వస్తుంది. అలా జరిగితే ప్రజలు ఎవరిని ఆదరిస్తారన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకం.